ఫస్ట్ మనం ఐకాన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అన్ని లోగోస్ని ఒకటే సైజులో ఉండేట్టు చూసుకోవాలి. అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి కాబట్టి మనం ఒక్కొక్క లోగోని నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మన ఎఫెక్ట్లోకి వచ్చి ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ కింద స్కేల్కి కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. క్లిప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, 4 సెకండ్స్ తర్వాత ఇంకొక కీ ఫ్రేమ్, ఈ కీ ఫ్రేమ్లో మనం బటన్ పెట్టేసుకొని అండ్ ఒక 2 కీ ఫ్రేమ్స్ తర్వాత ఇందులో ఒక 100 పెట్టేసుకున్నాం అనుకో మనకు పాపింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనం 0 పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒకసారి చాలా స్లో ఉంది. సో కొంచెం మనకు స్పీడ్ అయితే కావాలి. దీన్ని మనం కొంచెం యానిమేషన్ అయితే స్మూత్ చేసుకోవడానికి ఈజీ అని అయితే చేసుకోవాలి. ఈజీ. సో ఈ ఫస్ట్ సో కొంచెం యానిమేషన్ అనేది స్మూత్గా ఉంటుంది. నైస్. ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ రివర్స్లో చేయాలి కాబట్టి సేమ్ ఇక్కడ వచ్చేసి సేమ్ ఈ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి అయితే ప్లే చేద్దాం. సేమ్ ఇలానే ఇప్పుడు మన ఫేస్బుక్కి, యూట్యూబ్కి, ట్విట్టర్కి పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఇన్స్టాగ్రామ్ చేసిన ఈ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని అయితే కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పేస్ట్ అట్రిబ్యూట్స్, ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలా సింపుల్గా మనం లోగో యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. దట్స్ ఇట్.